హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మనం ఊల్తో గాజులతో చాలా సింపుల్గా డిఐవై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేను ఒక బ్యాంగిల్ని తీసుకుని దానికి ఊల్ని సన్నని లైన్తో ర్యాప్ చేశాను అనమాట. ఎక్కువ లైన్స్ ర్యాప్ చేసుకోవాలి, దగ్గరగా ర్యాప్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఊల్ని అయితే గాజుకి ర్యాప్ చేసుకున్నాను. అలా ర్యాప్ చేసుకుంటున్న ఊల్ని లాస్ట్లో గమ్ పెట్టి ఆ లాస్ట్ లైన్ని అంటించేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా గాజు ఎలా రెడీ అయిపోయిందో. అలా నేను ఒక 9 to 10 బ్యాంగిల్స్ రెడీ చేసుకుని అన్నిటినీ మళ్ళీ ఊల్ స్టాండ్స్తో టైట్గా బిగించుకున్నాను అనమాట. సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే డిఐవై ఇలా చేసుకోవచ్చు అని చిన్న ఐడియా చూపించడానికి మా ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. వీడియోలో చూపించిన విధంగా మొత్తం బ్యాంగిల్స్ అన్నిటినీ నీట్గా నేను టైట్ చేసుకున్నాను. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూసుకుని అన్నిటినీ ఫిట్ చేసుకుని టైట్ చేసుకున్నాను అనమాట. అలా టైట్ చేసుకున్న అన్ని హ్యాంగింగ్స్ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా పెన్ తీసుకుని ఊల్ని దానికి ఫస్ట్ హారిజాంటల్గా తర్వాత వర్టికల్గా రోల్ చేసుకుని ఫ్లవర్స్లా రెడీ చేసుకున్నాను. ఈ బ్రౌన్ కలర్ది డెమోకి చూపిస్తున్నాను. నేను ఇలాంటివే గ్రీన్, ఆరెంజ్ ఇంకా కలర్స్తో కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఊలు ఎక్కువగా చుట్టుకుంటే ఫ్లవర్స్ ఒత్తుగా వస్తాయి. చూడండి, గ్రీన్ కలర్ ఫ్లవర్ చూసారు కదా, ఇలా ఇంత ఒత్తుగా ఫ్లవర్స్ని తయారు చేసుకుంటే లుక్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలా తయారు చేసుకున్న ఫ్లవర్స్ మీద వైట్ పెరల్ నా దగ్గర ఉంటే దాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడైతే ముళ్ళు వేసానో అంటే నాకు బ్యాంగిల్స్ జాయింట్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడక్కడ ఈ గ్రీన్ ఫ్లవర్స్ని అట్రాక్టివ్గా ఉండేలాగా అటాచ్ చేశాను అనమాట. మధ్యలో అంతా గ్రీన్ ఫ్లవర్స్ పెట్టుకున్నాక అటు ఇటు ఆరెంజ్ ఫ్లవర్స్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పైన వాల్కి తగిలించుకునేలాగా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మీకు వర్టికల్గా కావాలంటే వర్టికల్గా, హారిజాంటల్గా కావాలంటే హారిజాంటల్గా హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకొక ఊల్ని బ్యాంగిల్కి అటు కానీ ఇటు కానీ యాడ్ చేస్తే అందమైన వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.